అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇకపై ఆ భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించి 100 రూపాయలకే ఆ భూములపై కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వారసత్వ భూములకి సంబంధించి ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఫీజులను సులభతరం చేసింది. దశాబ్దాల కాలంగా తమ వద్దే ఉన్న భూములకు మరోసారి రిజిస్ట్రేషన్ ఫీజులను ఎందుకు కట్టాలనే ప్రశ్న వినిపిస్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం భూముల విలువ మేరకే రిజిస్ట్రేషన్ ఛార్జీలను వసూలుకు నిర్ణయించింది. భారీ స్థాయిలో తగ్గింపునకు సిద్ధమైంది. సచివాలయాల్లోనే వీటిని రిజిస్ట్రేషన్ చేసేలా కొత్త కార్యాచరణ అమలుకు నిర్ణయించింది. అయితే ఏపీలో ఈ భూమి కలిగిన పట్టాదారులో అనేక మంది జీవించి లేనట్లుగా రెవెన్యూ శాఖ గుర్తించింది. అయినా వారి పేర్లతోనే ఇప్పటికీ పట్టాలైతే కొనసాగుతున్నాయి. ఇది రైతులకు సమస్యగా మారింది. వెబ్లాండ్ రికార్డుల ప్రకారంగా రాష్ట్రంలో మొత్తం 85,41,000 పట్టాదారులు అయితే ఉన్నారు. వారిలో 3,91,400 మంది వరకు మరణించారు. సో ఆ భూముల వారసుల అనుభవంలోనే ఉన్నప్పటికీ వారి పేర్లతోనే బదిలీ కాలేదు. కుటుంబ పెద్ద చనిపోయి ఏళ్లైనా వారసుల ఆస్తిని తమ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంటే 1% మేర స్టాంపు రుసుము చెల్లించాల్సింది. కాగా కొందరికి రుసుము భరించే స్తోమత లేకపోవడం, కుటుంబ సభ్యుల మధ్య వాటాల సమస్య తేలకపోవడం వల్ల రిజిస్ట్రేషన్లు ముందుకైతే సాగలేదు. ఇదే కారణంగా పంట రుణాలకు, సంక్షేమ పథకాలకు రైతులు దూరమవుతున్నారు. దీంతో సీఎం చంద్రబాబు ఈ సమస్య పరిష్కారానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. 10 లక్షల లోపు విలువైన ఆస్తులకు 100 రూపాయలు, 10 లక్షలు పైబడితే 1000 రూపాయలు మాత్రమే స్టాంపు రుసుము కట్టించి రిజిస్ట్రేషన్ చేసుకునేలా ప్రతిపాదన చేశారు. ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లోనే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్కి అవకాశం కల్పించాలని యోచిస్తుంది. సో సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసినా మళ్ళీ సబ్ రిజిస్టర్ ఆమోదం తప్పనిసరి అవుతుంది. దీంతో దీనిపైన తుది నిర్ణయం తీసుకోవాల్సింది. ఈ ప్రతిపాదన అమలైతే రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన సాధ్యమవుతుంది. రైతులందరూ సులభంగా పంట రుణాలు పొందగలరు. సంక్షేమ పథకాలకు అర్హత సాధించే అవకాశము కలుగుతుంది.